హలో గైస్, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ తన్నీరు. దిస్ ఈజ్ మై న్యూ ఛానల్. ఫస్ట్ వీడియో. మన వీడియో వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో 70 కిలోమీటర్స్ అనేది ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. మంచి మంచి వ్యూస్ ఉంటాయి. వ్యూస్ అనేది మిస్ అవ్వకుండా వీడియో ఫైనల్ వరకు చూడండి. వీడియోలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అనేది కవర్ చేస్తాను. ఫైనల్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇష్టకామేశ్వరి అమ్మవారు ద వరల్డ్లోనే ఉన్న ఏకైక దేవాలయం శ్రీశైలం అడవులు. ఇక్కడికి వెళ్ళాలంటే ఎన్నో క్రూర మృగాల మధ్యలో సాహసమనే చెప్పాలి. ఎందుకంటే దట్టమైన అభయారణ్యం మధ్యలో అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆటవిక జాతి వారు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. వెళ్ళే దారిలో చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాంటి సొంత వాహనాలు అనుమతించబడవు. శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వెళ్ళలేరు. ఇక్కడికి వెళ్ళాలంటే దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. కేవలం రోజుకి 120 మందిని మాత్రమే అనుమతించబడి ఉంటుంది. టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత, ఏ కోరిక కోరినా తీరుతుంది. అమ్మవారి నుదుట బొట్టు పెట్టి కోరిక కోరుకోవాలి. బొట్టు పెట్టినప్పుడు అమ్మవారి నుదుట మనిషి నుదురులాగా మెత్తగా అనిపించడం మనం గమనించవచ్చు. 2K లైక్స్ వస్తే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. యాక్చువల్లీ మనం 7 అనేది స్టార్ట్ అయినాము. ప్రజెంట్ వచ్చేసి మనకు 7:44 అవుతుంది. ఆల్మోస్ట్ మనం సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసి 220 కిలోమీటర్స్లో మనం అప్రాక్స్ 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా దగ్గర 170 కిలోమీటర్స్ ఉంది. అందులో ఒక 100 కిలోమీటర్స్ అనేది నార్మల్గా వెళ్తాము. 70 కిలోమీటర్స్ పక్కా ఘాట్ రోడ్ ఉంటుంది. మొత్తం నల్లమల ఫారెస్ట్, టైగర్ జోన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏరియా చూసుకొని వెళ్ళాలి. నేను ప్రజెంట్ అయితే గుండ్లపల్లి దగ్గర ఉన్నా. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది. యాక్చువల్లీ నంబర్ ఉంటుంది. కాకపోతే పైకి ఎక్కితే చాలా బాగుంటుంది. మనం పైకి అలో చేయరు. అక్కడ గేట్ కాడ అయితే లాక్ వేసి ఉన్నది. సో పైకి వెళ్ళిపోతే ఇంకా పైన మస్తు అంటే మస్తు ఉంటుంది వ్యూ పాయింట్. నేను కిందికి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే పైకి వెళ్ళి మొత్తం వాటర్ వస్తుండే, చాలా బాగుంటుండే. కానీ ఇప్పుడు వాటర్ ఏం వస్తలేవు, మొత్తం కనిపిస్తున్నది వాటర్ ఏం లేవు. అండ్ ఈ ఏరియా మొత్తం ఇంకా చేపలు అమ్ముతారు. కావాలంటే ఫ్రై కూడా చేసేస్తారు. ఎందుకంటే పక్కనే డ్యామ్ లేక్ ఉంది కదా. ఎంత అసలు ఫిష్ అమ్మేది అన్ని షాపులన్నీ. కానీ లొకేషన్ మాత్రం పైకి వెళ్తే మస్తు అంటే మస్తు ఉంటుంది. ఇన్ కేస్ వచ్చేటప్పుడు లైక్ నేను ఇంకా చీకటి పడలేదు అంటే కంపల్సరీ పైకి ఎక్కైతే చూపిస్తా. లొకేషన్ చూడండి ఎట్లుంది. ఇది అటు సైడ్ మొత్తం వాటర్ ఉంటాయి. ఇంకా మొత్తం వాటరే ఉంటాయి. ఆ వాటర్ ఫుల్ అయినప్పుడు పైకి వెళ్ళి వచ్చి ఇట్లా దీని మీదకి వెళ్ళి ఇట్లా వాటర్ కిందికి పడతాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ ఏం లేవు, తక్కువ ఉన్నట్టున్నాయి లోపల డ్యామ్లో. సో వాటర్ అయితే ఏం రావట్లే. రిటర్న్లో మాత్రం కంపల్సరీ నేను డే టైంలో లైక్ చీకటి పడకుండా ఉంటే గిట్ట కంపల్సరీ దీని అయితే చూపిస్తాను మీకు. పైన ఎంత మంచిగా ఉంటుంది వ్యూ అనేది. టైగర్ జోన్ ఇక్కడ మన ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయింది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు చూపిస్తుంది. పక్కా ఘాట్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటూ వెళ్ళాలి, ఏమన్నా జంతువులు ఏమైనా అడ్డం వస్తాయని చెప్పేసి. మనకి 90 కిలోమీటర్ జర్నీ అనేది పక్కా ఇట్లనే ఘాట్ రోడ్లోనే ఉంటుంది మొత్తము. సో మనకి 3 అవర్స్ చూపిస్తుంది మ్యాప్లో, కానీ మనం పాజిబుల్ అయినంత త్వరగా వెళ్ళిపోవాలి. సో నల్లమల ఫారెస్ట్ ఇదంతా. సో ఈ కొండలన్నీ, ఈ 90 కిలోమీటర్లు మొత్తం ఈ కొండలు, అడవులు, నల్లమల ఫారెస్ట్ టైగర్ జోను. ఈ ఫారెస్ట్ వచ్చేసి శ్రీశైలం నుంచి ఆల్మోస్ట్ తిరుపతి వరకు జాయింట్ ఉంటుంది. మనం స్టిల్ 10 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా మనకి 80 కిలోమీటర్ల వరకు ఫారెస్టే ఉంటుంది. మొత్తం ఘాట్ రోడే. అండ్ దగ్గరకు వచ్చేసరికంటే ఇంకా 20 కిలోమీటర్లు ఉండగా ఇంకా భయంకరమైన ఘాట్ రోడ్ ఉంటుంది. అక్కడక్కడే తిరుగుతూ వెళ్ళాలి. మొత్తం టర్నింగ్లే ఆల్మోస్ట్ ఇక్కడ.
మనం 20-30 కంటే స్పీడ్ కూడా వెళ్ళలేకపోతున్నాం. రోడ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఆపోజిట్ నుంచి వెహికల్ వస్తే చాలా కష్టం. వెహికల్ వస్తుందా లేదని తెలుసుకోవడం కూడా. అసలు ఈ ఫారెస్ట్ ఇప్పుడే ఇట్లా ఉందంటే ఈ సమ్మర్లోనే, వర్షాకాలం అయితే ఈ ఫారెస్ట్ రావాలంటే చాలా చాలా కష్టము. ఒంటరిగా వచ్చే వాళ్ళు అయితే డేర్ చేసి రావాలి. ఇక్కడ చూసుకుంటే ఎట్లా ఉంది చూసారా. ఆపోజిట్ నుంచి ఇంకో వెహికల్ వస్తుందని కూడా మనకు అర్థం కావట్లేదు. ఇట్లా 5 to 10 కిలోమీటర్స్ ఉంటే ఏం కాదు, కానీ ఇది ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఇక్కడ మెయిన్ టాస్క్ వచ్చేసి పులులతో పాటు ఇక్కడ అడవి దొన్నలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అడవి దొన్నలు అంటే దగ్గర దగ్గర మనం బాహుబలి మూవీలో చూస్తాం కదా, అలాంటి అడవి దొన్నలు అనమాట. ఇవన్నీ గుంపును మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఒక్కసారి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అవి చాలా స్పీడ్తో రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం బైక్ని అనేది డీల్ చేయడం చాలా చాలా కష్టము. సో చూసుకుంటాం మనము ఒక 20 కంటే స్పీడ్ 20-30 అట్లా స్పీడ్లో వెళ్తే మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఏ బాబు అనకత్తుందరో ఇక్కడ విర్రవం చెట్లు ఉంది. బస్ కట్టు కాదురా, బస్ కూడా తీయమంటాడు మనని. తాకడు. మంచి అడ్వాంటేజ్ ఏంది తెలుసా బైక్ మీద వచ్చిన వాళ్ళకు? బండి నడపాల్సిన అవసరం లేదు. ఇక డ్యామ్కి వెళ్ళి కింద దిగేటప్పుడు జస్ట్ ఆఫ్ చేసేసుకొని క్లచ్ పట్టుకుంటే చాలు, బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా మనకు అవసరం ఉంది ఎక్కడి వరకు, ఆ కింది వరకు ఆడ మనం అక్కడి నుంచి అటు క్రాస్ అవుతాం కదా, ఆ కిందికి పోయే వరకు ఇంకా బండికి టెన్షన్ లేదు. పెట్రోల్ ఫ్యూయల్ అదేం టెన్షన్ లేదు. బండి ఇగ్నిషన్ ఆఫ్ చేసేసేయాలా, సీదా వెళ్ళిపోవాలా, డైరెక్ట్ అదే వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం అక్కడి నుంచి వెళ్ళి అటు సైడ్ దాటాలంటే కింద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తా. ఆ బ్రిడ్జ్ దాటాలి. అక్కడి నుంచి డ్యామ్ క్లియర్ కనబడుతుంది. కాకపోతే కొంచెం దూరం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టు కాకుండా దూరం కనబడుతుంది కొంచెం. సో అక్కడికి పోయి కూడా చూపిస్తా. ఇంకా మస్తు కిందికి పోవాలి మనము. ఇక మస్తు కిందికి పోవాలంటే ఇక ఈ బస్సును దాటిపోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇక అది ముందర కట్ అయిందంటే వెనక ఇటు బయట ఉంటుంది పుస్తకాన్ని. అది కట్ చేసేటప్పుడు నేను క్రాస్ చేసిన అనుకో, అది వెనకెళ్ళి గుద్దింది అనుకో, అందులో పడతా పోయి. ఎందుకు రిస్క్? అది మెల్లగా పోయిందే పోపు. నాకు తెలిసి 99% ఇప్పుడు ఆ బస్సులో ఊరుకున్న వాళ్ళు ప్రాణాలు మొత్తం చేతిలో పట్టుకొని కూర్చుంటారు కావచ్చు. డ్యామ్ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు దాటాలంటే ఉన్న ఒక్క బ్రిడ్జ్ ఇది ఒకటే. ఈ బ్రిడ్జ్లో కూడా సగం దారి ఈ మధ్యలో నెక్స్ట్ ఏమంటారు, ఈ లైన్ దాటినామా అంటే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ. సో ఈ డ్యామ్లో కూడా సగంలో ఉంటుంది బార్డర్. మన బార్డర్ ఇక్కడనే మధ్యలో అటు ఇటు అని ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక మనం ఆల్రెడీ ఆంధ్రాలో అడుగు పెట్టేసినాం, ఆంధ్రప్రదేశ్ బార్డర్. సో ఇది ఒక్కటే బ్రిడ్జ్ అన్నమాట. శ్రీశైలం పోవాలి, అటు దాటాలి ఇటు దాటాలంటే బై మిస్టేక్ దీనికి ఏమన్నా అయిందా మస్తు ఇంకా మస్తు ట్రబుల్స్లో వాడాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మొత్తానికైతే ఆంధ్ర బార్డర్లో అడుగు పెట్టేసినాం. శ్రీశైలంకి ఇంకొక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. శ్రీశైలం డ్యామ్ అయితే దాటేసినాం. సో ఇటు సైడ్ నుంచి కూడా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం పక్కకి వెళ్ళి. కాకపోతే ఇంకా ఆగనికి ఆప్షన్ లేదు, మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోవాలా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము అనుకున్న టైం ఒకటి అయింది, ఇక్కడికి వచ్చే వరకు చూసి ఇప్పుడు అయ్యే టైం ఒకటి అయిపోయింది. ఆల్రెడీ 11 అవుతుంది. నేను 10 వరకు లోపలికి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ గుళ్ళకి అనుకున్నాం. ఎందుకంటే మేము 4:30కి అనుకున్నాం స్టార్ట్ అయ్యేది. 3:30కి లేచినాం, అయినా సరే 5:30కి స్టార్ట్ అయినాం. ఇద్దరం రెడీ అయ్యే వరకు 5:30 అయింది. ఇంకా రూమ్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యే వరకు 5:30 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికి 11:30 అవుతుంది. స్టిల్ ఇంకా పోవడం మీదనే ఉన్నాం. మేబీ 12కి గుళ్ళకి పోతాం కావచ్చు. 12 to 2.5 hours 3 hours లోపు కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆపుతారు ఏంది?
మమ్మల్ని అయితే ఆపలేరు. కార్ వాళ్ళని అయితే 100%. సారీ, ఇది తెలంగాణకు సంబంధించింది కావచ్చు నాకు తెలిసి. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. లేదు ఇది ఆంధ్రాకి సంబంధించింది కానీ. సో ఇదన్నమాట, మమ్మల్ని అయితే ఆపలేరు. అక్కడ ఆపితే గిట్ట 100 రూపీస్ ఏమో కట్టించుకుంటారు లోపలికి ఎంట్రీ కావాలంటే. లాస్ట్ టైం నేను కార్లో వచ్చినప్పుడు కట్టిన 100 రూపీస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావాలంటే పక్కా క్యాష్ క్యారీ చేయాలి. క్యాష్ మెయిన్ ఇంపార్టెంట్. ఆన్లైన్ చాలా తక్కువ ఇక్కడ వాడేది. అంటే ఈ బార్డర్ల కాడ కానీ లోపల గుడి దగ్గర కానీ క్యాష్ క్యారీ చేయరు వీళ్ళు. సారీ, క్యాష్ క్యారీ అంటారు, ఆన్లైన్ తీసుకోరు, ఓన్లీ క్యాషే తీసుకుంటారు ఇటు సైడ్ మొత్తం. సో ఎవరైనా వచ్చినా ఈ వీడియో త్రూ మీకు కూడా అర్థమైపోతుంది, చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి. క్యాష్ అయితే కంపల్సరీ జేబులో పెట్టుకోండి. గైస్, సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా నేనైతే బైక్ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి మేబీ నాకు తెలిసి కెమెరా అలా ఉందో లేదో నాకు తెలియదు. ఇన్ కేసు ఉంటే గిట్ట నేను చూపిస్తాను లోపల. కెమెరా గిట్టాలో లేకుంటే ఇంకా నేనేం చేయలేను. నేనైతే పోయి దర్శనం చేసుకొని వచ్చేస్తా. సో ఇదన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అవుతున్నా. ఇంకెళ్ళి నేనైతే దర్శనం చేసుకుంటా. కెమెరా అలా ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ స్టిల్ ఉంటే గిట్ట డెఫినెట్గా నేనైతే చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ మనము ఇటువైపు నుంచి వచ్చాము. ఇక్కడ లైన్ గైడెన్స్ అయితే ఇక్కడ ముందు మన వైపు ఎదురుగా గుడి ఉంది. ఇక్కడ నుంచి అంటే కళ్యాణకట్టకు వెళ్ళాలంటే మనం ఫస్ట్ రైట్ తీసుకోవాలి. కళ్యాణకట్టకు రైట్ తీసుకోవాలి. అండ్ మెడికల్ సపోర్ట్ గురించి కూడా 104 కూడా ఇక్కడే ఉంటుంది మీకు. అండ్ మెడికల్ సపోర్ట్ అందరికీ దొరుకుతుంది ఇక్కడ ఇటు వైపు, కళ్యాణకట్ట వెళ్ళే వైపు. అండ్ గుడి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటువైపు ఉంది. పదండి ఇటువైపు వెళ్దాం. తీసుకుంటే గుళ్ళకి ఎంటర్ అయిపోతుంది, అది కూడా చూపిస్తాను. గాయస్, ఇప్పుడు గోపురం కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణకట్టకు వెళ్ళి వచ్చాం కాబట్టి సో ఇప్పుడు డైరెక్ట్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనము సుమారు 100 to 200 మీటర్స్ నడిస్తే మెయిన్ ఎంట్రీ అనేది వస్తుంది. మీకు కనిపిస్తూనే ఉంది, దగ్గరలో గోపురం అనేది కనిపిస్తుంది. పదండి క్యూ లైన్లోకి వెళ్దాం. గాయస్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం 1కి ఎంట్రీ అయితే 5 అయింది బయటకు వచ్చేసరికంటే. ఇక్కడ మనకి 7 వరకే ఫారెస్ట్లోకి ఎంట్రీ అవ్వడానికి, 7 తర్వాత మనకి ఎంట్రీ అవ్వడానికి పాసిబుల్ ఉండదు. ఇంకా మార్నింగే స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మేజర్గా వచ్చేసి అందరూ శ్రీశైలం అంటే శివాలయం అనుకుంటారు, కానీ ఇక్కడ మేజర్గా అమ్మవారిది బ్రహ్మరంబిక అమ్మవారిది అనమాట. బ్రహ్మరంబిక అమ్మవారు, సో అందరూ శివాలయం అనుకుంటారు. అండ్ ఇంకో విషయం వస్తే ఇక్కడ అక్క మహాదేవి కేవ్స్ అండ్ ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్స్ కూడా సైడ్ సీన్స్ ఉంటాయి. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరకు అయితే అడ్వెంచర్స్ చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. వెళ్ళడానికి బైక్కి అలో కూడా ఉండదు. మనం ఫారెస్ట్ జీప్స్లో వెళ్ళాలి. దాదాపు 40 కిలోమీటర్లు. రోడ్డు కూడా ఉండదు. మనం ఫారెస్ట్లోంచి మనము రాళ్ళలోంచి గుట్ల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా వెహికల్ వెళ్ళాలి. నెక్స్ట్ ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు. ఈ వీడియోస్ మాత్రం 2K లైక్స్ వస్తే మాత్రం కంపల్సరీ ఆ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. సో మన ఫస్ట్ వీడియో ఇది. ప్లీజ్ సపోర్ట్. వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.